నమస్కారం. తెలుగు రాజ్యం సమర్పించు అలనాటి నిర్మాతల కార్యక్రమానికి స్వాగతం. ఇక ఏడిద నాగేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అనేది మనం విన్నాం. ఇప్పటికే ఆయన చరిత్ర సృష్టించిన సినిమాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ఆల్మోస్ట్ మనము సితారా వరకు కంప్లీట్ చేసాం. ఇక స్వాతిముత్యం నుంచి మొదలెట్టాలి. మరి స్వాతిముత్యం నుంచి ఆ తర్వాత ఏ సినిమాలు తీశారు, ఆయన ప్రస్థానం ఎలా ముగించారు అనే దానికి సంబంధించి శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇవాళ ఇంకెన్ని అద్భుతాలు మనకు తెలియజేస్తారో చూద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. నేను ఒక డిసైడ్ అయిపోయాను శ్రీకాంత్ గారు, ఎందుకంటే మొన్న రవితేజ ఎపిసోడ్ లో చూశాను. అఫ్ కోర్స్ విమర్శ అయినా పొగడ్తైనా రెండు రిసీవ్ చేసుకోవాలి కాబట్టి నేను హ్యాపీ, నన్ను రిజిస్టర్ చేశారని. నేను తక్కువ మాట్లాడి మీతో ఎక్కువ మాట్లాడిస్తానండి. ఇక్కడ ఫ్యాన్స్ చాలా ఇన్వాల్వ్ అవ్వండి, బాగుంటుంది. వద్దులేండి, పాపం వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇవే గెస్ట్ లాగా ఈమె ఫీల్ అయిపోతుంది, నేను మాట్లాడించండి అనేసి అని. కాకపోతే నేను మీరు ఏ కామెంట్ పెట్టినా రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు పొగడ్తైనా రిసీవ్ చేసుకోవాలి, విమర్శ అయినా రిసీవ్ చేసుకోవాలి. బట్ ఒక్కటే, ఆ విమర్శ అనేది నన్ను ఆలోచింపజేసేలా పెట్టండి. మీరు చెప్పారు, నేను రిసీవ్ చేసుకున్నాను కాబట్టి నేను తగ్గిస్తున్నాను, ఓకేనా? సరే, కానీ ఆ అభిమానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను. ఓకే, మరి స్వాతిముత్యము ఇక నేను చెప్పదలుచుకోలేదు, మీరు స్టార్ట్ చేసేయండి. అంటే ప్రారంభించే ముందు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వ్యక్తే సంధ్య అని చెప్పి ప్రారంభిద్దాం. వద్దులేండి, మళ్ళీ దానికి పోగొడతారు. శ్రీకాంత్ యాంకర్ కాబట్టి ఇచ్చేసాడు అనేసారు, మనకి ఎందుకు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం సార్. వయసు పెరిగిన బుద్ధి పెరగని వ్యక్తి అని ఒక థాట్ కేవిశ్వనాథ్ గారికి వచ్చింది. వచ్చిన తడవగానే ఏడిద నాగేశ్వరరావు గారితో ఆయన దాన్ని షేర్ చేసుకున్నారు. ఎందుకు ఏడిద నాగేశ్వరరావు గారితో షేర్ చేసుకున్నారంటే, రిస్క్ చేయాల్సినటువంటి ప్రాజెక్టు లేకపోతే రిస్క్ చేయాల్సినటువంటి థాట్స్ ఏ వచ్చినా విశ్వనాథ్ గారు ఏడిద నాగేశ్వరరావు గారి మీద ఆయన భుజస్కంధాల మీద పెట్టేసేవారు. ఓకే, పెట్టేస్తే దాన్ని ఆయన చాలా సజావుగా ముందుకు తీసుకెళ్తారు, దాన్ని నమ్ముతారు. అంటే విశ్వనాథ్ గారి యొక్క నమ్మకాన్ని పూర్తిగా నమ్మి ఆ దిశగా ప్రయాణం చేసేటటువంటి నిర్మాత. తెలుగు సినిమా చరిత్రలో ఒక నాగిరెడ్డి గారు, ఒక చక్రపాణి గారు, ఒక బాపు గారు, ఒక రమణ గారు లాగా ఒక కె విశ్వనాథ్ గారు, ఏడిద నాగేశ్వరరావు గారిది కూడా అటువంటి అనుబంధం అని నేను బలంగా నమ్ముతా. చెప్పిన తర్వాత వెంటనే హీరో ఎవరు ఇంకెవరు, అప్పటిదాకా సాగర సంగమం లాంటి సినిమా ఈ సంస్థలో ఉంది. అట్లాగే మరొక మారు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఎప్పుడెప్పుడు నటించాలని కమల్ హాసన్ గారు ఉవ్విళ్ళు అవుతున్నారు. కాబట్టి కమల్ హాసన్ గారికి అందరూ ఓటు వేసేసారు. హీరోయిన్ విషయంలోనే కొంత సందిగ్ధత, అంటే చాలా పేర్లు వినిపించాయి కానీ ఫైనల్గా రాధికకి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత ఎవరి పేర్లు ఏమిటి అన్నది వాళ్ళ మధ్య ఉంది, దర్శక నిర్మాతల మధ్య హీరోయిన్ ఎవరు అన్నది చర్చ జరిగింది. కానీ అది వాళ్ళని సంప్రదించాల, అనుకున్న హీరోయిన్లను వీళ్ళు సంప్రదించాల. రాధిక్ గారికి వెళదాం మనం అని చెప్పేసి రాధిక్ గారికి వెళ్ళారు. అప్పటిదాకా ఏంటంటే సంస్థలో జయప్రద గారు చేశారు, ఇట్లా మనకేంటంటే భానుప్రియ గారిని వీళ్ళే పరిచయం చేశారు, అలాగే బుచ్చర్ల అరుణ గారిని పరిచయం చేశారు. అట్లా కాకుండా ఏంటంటే ఒక ఇప్పటిదాకా మన సంస్థలో చేయని ఆర్టిస్టు అని రాధిక్ గారికి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్లో. అలా మొదట అనుకున్న పేరు శివయ్య, స్వాతిముత్యం కాదు, శివయ్య అన్న పేరు అనుకుని ఆ స్క్రిప్ట్ ప్రారంభమే మీకేంటంటే కథ ప్రారంభమైన తర్వాత మీకు వాళ్ళ మనవరాళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఒక మనవరాలు కథలు రాస్తోంది, ఈ అమ్మాయిని పరిచయం చేస్తారు తాతయ్యకి. తీసుకొచ్చిన తర్వాత తాతయ్య నీ కథ వినాలని ఉంది, నీ కథ విన్న తర్వాత నేను దాన్ని రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయి శ్రీ స్వాతిముత్యం అని ఆ పేపర్ మీద రాస్తుంది. ఆ స్క్రిప్ట్ దశలోనే విశ్వనాథ్ గారికి ఏమనిపించిందంటే స్వాతిముత్యం బాగుంటుంది శివయ్య కంటే అని ఆయన స్వాతిముత్యం ఇంకా అనౌన్స్ చేయలే, స్వాతిముత్యం వాళ్ళు ఫిక్స్ అయ్యారు. దీనికి సాయినాథ్ గారు, ఆకేళ్ళ గారు ఇద్దరు కలిసి మాటలు రాశారు, చాలా గొప్ప మాటలు రాశారు. దీంట్లో మేజర్ సౌందరరాజన్ గారని ఆయన రాధిక గారి మామగారి పాత్ర చేశారు, మీకు సెకండ్ హాఫ్లో వస్తారు. ఆయన ఏంటంటే మీకు శంకరాభరణం తమిళనాడు కేరళ కొన్నారని చెప్పాం కదా, మనోరమ గారు మేజర్ సౌందరరాజన్ గారిలో మేజర్ సౌందరరాజన్ గారికి సార్ మీరు ఎప్పుడు అడిగినా నేను మీకు డేట్లు ఇస్తాను, మీ సినిమాలో వేషం, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన మేజర్ సౌందరరాజన్ అంటే చాలా పెద్ద ఆర్టిస్ట్ అని ఆయన వచ్చి ఆయన వేషం వేశారు. చాలా బాగుంటుంది ఆ వేషం, నాకు చాలా ఇష్టం ఆ మామగారి క్యారెక్టర్. ఆ మనవడిని చూసి ఆ బెచ్చం ఎత్తుకుంటూ వస్తారు సెకండ్ హాఫ్లో, ఆ పాట పాడుకుంటూ వస్తారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తారు. అది చాలా గొప్ప సీన్ అది. అట్లాగా సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ కమల్ హాసన్ గారు, రాధిక గారు వీళ్ళందరూ ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఫైనల్ అయిన తర్వాత ఏంటంటే ఆ బామ్మ పాత్ర, ఫస్ట్ హాఫ్లో చచ్చిపోయే బామ్మ పాత్ర నిర్మలమ్మ గారిది. నిర్మలమ్మ గారు ఆవిడ జీవితంలో అండి ఆవిడ 3 or 4 ఫిలిమ్సే ఆవిడకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్స్ చేసిన ఫిలిమ్స్ అని చెప్పారు ఆవిడ. భార్యాభర్తలు, నాగేశ్వరరావు గారి మదర్ క్యారెక్టర్ భార్యాభర్తలు, మయూరి, స్వాతిముత్యం,
ఇంకో సినిమా చెప్పారు, 4 సినిమాలు చెప్పారు ఆవిడ. 4 సినిమాల్లో స్వాతిముత్యం ది బెస్ట్ అని చెప్పింది ఆవిడ, స్వాతిముత్యం నిర్మలమ్మ గారు. అలా అద్భుతంగా కుదిరింది. మల్లికార్జునరావు గారి క్యారెక్టర్ అయితేనే వరలక్ష్మి, బేబీ వరలక్ష్మి అంటారు, వరలక్ష్మి గారి క్యారెక్టర్, చిట్టి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అయితేనేవి అన్నీ అసలు ఆర్టిస్టులు అసలు మామూలుగా పెర్ఫామ్ చేయలేదండి. స్వాతిముత్యానికి మళ్ళీ ఇళరాజా గారే ఇంకా ఆస్థాన సంగీత దర్శకుడిలాగా అయిపోయారు. వరుసకు 4 సినిమాలు ఆయన. అసలు సీతాకోక చిలుక, సాగర సంగమం, సితార, అలా స్వాతిముత్యం ఆ వరుసలో అయిపోయింది అనమాట. మీకు స్వాతిముత్యం పూర్తయిన తర్వాత అలాగే పాటలు, ఆ కంపోజింగ్ టైం అని ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక చిన్న భయం ఉంది అందరిలో. అంటే క్లైమాక్స్లో ఈయన మామూలు వాడైపోతే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన. అంటే ఆ బుద్ధిమాంద్యం పోయి మామూలుగా అయిపోయాడు అన్నది చూపాలంటే అసలు ఆ పాత్ర యొక్క ఔచిత్యం దెబ్బతింటుంది అని చెప్పి అసలు అలాగే ఉంచేద్దాం అని చెప్పి, అందుకే మీకు ఓపెనింగ్ సీన్ ఏంటంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం ఇంటిని అంతా సిద్ధం చేసి ఆయన బయటకు వచ్చి ఎదురింటి గొబ్బెమ్మలు తీసుకొచ్చి ముగ్గు మీద పెట్టుకోవటం, ఇవన్నీ ఏంటంటే అసలు ఆయన అలాగే ఉన్నాడు, ఏమీ మారలేదు చెప్పడానికి ఓపెనింగ్ సీన్ వేస్తారు. అట్లా ప్రారంభమైనటువంటి స్వాతిముత్యం సాధించినటువంటి కమర్షియల్ విజయాన్ని కాసేపు పక్కన పెడితే, ఎందుకంటే 175 రోజులు 4 ఆటలతో ఆడిన సందర్భం ఉంది కొన్ని స్టేషన్. తిరుపతి 175 days 4 shows. మీకు ఎక్కడ సినిమా రిలీజ్ అయినా హౌస్ఫుల్స్, ఎవరింట్లో చూసినా స్వాతిముత్యం పాటలు తప్ప వేరే పాటలు వినిపించట్ల. వటపత్ర సాయికి వరహాలాలి, అది లాలిపాట అయిపోయింది అందరికి తెలుగు నాట. మీకు మళ్ళీ సువికి వచ్చేటప్పటికి ఏంటంటే మధ్యాహ్నం దాకా విశ్వనాథ్ గారు చెప్పింది కొరియోగ్రాఫర్కి అర్థం కావట్లేదు, కమలాసన్ గారికి అర్థమవుతుంది, గొప్ప డాన్సర్. కొరియోగ్రాఫర్ ఏదైనా తాళం తప్పకుండా చేస్తాడు. విశ్వనాథ్ గారు ఏం చెప్తున్నారు, అలా కాదయ్యా, వాడు అలా చేయడు, ఆ శివయ్య పాత్ర అలా చేయదు డ్యాన్స్, 1 2 3 4 1 2 3 4 అంటే వాడు అలా చేయడు, వాడు ఇంకేదో చేస్తాడు, నాకు అలా కావాలంటే కొరియోగ్రాఫర్కి అర్థం కావట్లేదు అంటే. విశ్వనాథ్ గారికి విసిగిపోయి అలిసిపోయి ఆపో అని చెప్పేసి ఆయనే డ్యాన్స్ చేశారు. ఆయన కొరియోగ్రాఫర్ ఆ పాటకి. కే విష్ణు సువి సువాలమ్మ పాటకి కే విశ్వనాథ్ గారు కొరియోగ్రాఫర్, ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. ఎంవి రఘు గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ మళ్ళీ మరొక మారు కన్నులకు విందు చేశారు. అంటే సహజత్వం, లైటింగ్లో సహజత్వం దాన్ని తీసుకొచ్చి మీ క్లైమాక్స్లో ఆ తులసి కోటను కూడా పెకిలించి తీసుకెళ్తారు. అదే మీకు ఎండ్ పడే షాట్ అదే అనమాట. ఎండ్ టైటిల్స్ అప్పుడే పడతాయి. ఏడి నాగేశ్వరరావు గారు వాయిస్ ఓవర్లో. సినిమా కమర్షియల్గా సాధించిన విజయానికి అసలు పక్కన పెడితే ఫారిన్ ఎంట్రీ కేటగిరీ అని ఒకటి ఉంటుందండి ఆస్కార్స్కి. ఆ ఆస్కార్స్కి ఫారిన్ ఎంట్రీకి వెళ్ళినటువంటి ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అండి స్వాతిముత్యం. నార్త్ ఇండియన్ ఫిల్మ్ మదర్ ఇండియా అంత క్రితం వెళ్ళింది. ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. సౌత్ ఇండియా నుంచి అప్పటి వరకు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజెస్ కేటగిరీలో ఏ సినిమా కూడా నామినేషన్స్కి వెళ్ళాల. అలా వెళ్ళిన సినిమా స్వాతిముత్యం. అది అరుదైన రికార్డు స్వాతిముత్యం పేరిటే ఉంది వాటికి. సూపర్. అది కమర్షియల్గా విజయం సాధించింది. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు గుర్తుంటే అక్కడేమో నానమ్మ చచ్చిపోయి ఉంటుంది, నిర్మలమ్మ గారు చనిపోయి ఉంటే చిట్టి ఆకలేస్తుంది అన్నం పెట్టి అంటాడు కమలాసన్ గారు. అది ఎలా ఉంటుందంటే అంటే ఎదగని ఆ పరిణితి, అసలు ఏమాత్రం పరిణితి లేని ఒక పాత్ర అనమాట. వాళ్ళు కింద ఎంత కామెంట్లో తిట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఈ సీన్కి సంబంధించి విశ్వనాథ్ గారు ఒక డైలాగ్ చెప్పారంటే, చంటి తన బిడ్డ ఒకవైపు ఇతను ఒకవైపు, ఇద్దరు మనస్తత్వాలు సేమ్ అని ఒక షార్ట్ చూపిస్తాము అనేసి అని చెప్పారు. అక్కడేమో చిట్టి ఏడుస్తూ ఉంటుంది, ఈయన ఆకలేస్తుంది అనగానే ఆయన కెమెరా షార్ట్ తీసిన విధానానికి అసలు ఆయన ఆ నిమిషానికి అక్కడ అనుకుని చేసింది అంత న్యాచురల్గా వస్తుందని అనుకోలేదని విశ్వనాథ్ గారు చెప్పారు. ఇప్పుడు ఆ సందర్భం మీరు గుర్తు చేశారు కాబట్టి. అలా ఏంటంటే బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్కి నామినేట్ అవ్వటం, ఇవన్నీ తర్వాత ఆ సినిమాలో ఎప్పటికీ నేను మర్చిపోలేనటువంటి పాత్ర గొల్లపూడి మారుతీరావు గారు. ఆవిడని అబ్యూస్ చేసేసి తర్వాత ఇంచేత చావు దెబ్బలు తిని తర్వాత పరాకాష్ట ఏంటంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత చెప్పబోతుంటే రాధిక చెప్పకుండా నోటిని అదింపెట్టి తీసుకొచ్చేస్తుంది. అవన్నీ ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంది, అవి అద్భుతాలండి. అట్లా ఏడి శ్రీరామ్ గారు, దీపా గారుల క్యారెక్టర్లు వాళ్ళు అసలు అలా అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, సాధ్యమా ఈవేళ మనం అంత సహజమైనటువంటి పాత్రలతో కథ రాసుకుని మన మానవ జీవితంలో మన ఎదుట పుట్టి మన ఎదుట తిరగాడే పాత్రలతో ఆ హావభావాలతో ఆ సంభాషణలతో చేయటం సాధ్యమా అసలు? అలా అది వాళ్ళకి సాధ్యమైందండి. మళ్ళీ వాళ్ళని తీయమన్నా కూడా వాళ్ళు తర్వాత తీయలేరేమో అని అనిపించేటటువంటి సినిమా స్వాతిముత్యానికి సంబంధించి స్వాతిముత్యంలో ఒక బీజిఎం ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆయన ఒక ప్యాథటిక్ దీనికోసం ఆ బీజిఎం వేశారు ఇళయరాజా గారు. వేసేసిన తర్వాత అయిపోయింది సినిమా, అయిపోయింది సినిమా సూపర్ హిట్ అంతా అయిపోయింది.
కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్కి పాటలు వచ్చేసి పాత పాటలు రీమిక్స్ చేయించారు ఇళరాజా గారి చేత, వంశీ గారు. ఓకే, నేనే చేయిస్తున్నాను అది, ఇళరాజా గారుని మీరు ఎవరు బ్లేమ్ చేయకూడదు అని చెప్పి వంశీ గారు ముందే ఒక ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేసిన తర్వాత ఇళరాజా గారు కూడా ఎంజాయ్ చేశారు. చేసిన తర్వాత ఒక సందర్భానికి పాట కావాలి, ఒక 2-3 పాటల సందర్భానికి కావాలి. ఇప్పుడు ఏంటి, షూటింగ్కి వెళ్ళిపోవాలి, రేపు ఎల్లుండో షూటింగ్ అనమాట, రేపు రికార్డింగ్ అయిపోవాలి, షూటింగ్కి వెళ్ళిపోవాలి. ఏంట్రా ఇప్పుడు ఉన్నపళ్ళంగా నువ్వు ఎలా చేసావు, ఇప్పుడు ఏంటంటే ఏం వద్దు గురుగారు, ఆ ప్యాథటిక్ బీజియం ఉంది కదా దాని మీద నాకు పాట చేయండి అంటాడు. ఏనాడు విడిపోని ఆ పాటదే, ఆ బీజియంకి ఈ పాట చేశారు కనక మహాలక్ష్మి అని ఒకటి వస్తుంది. అదే ఇది. ఓకే, అట్లా ఇవన్నీ ఏంటంటే ఈ కలబోత చాలా బాగుంటుంది. అంటే వాళ్ళందరి మేధస్సులు ఒకలాగా ఆలోచించేటటువంటి మేధస్సులు వీళ్ళందరూ. ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, బాపు గారు, రమణ గారు, విశ్వనాథ్ గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, ఇళయరాజా గారు, వంశీ గారు, వీళ్ళందరూ మేధలు ఏంటంటే ఒకలాగా ఆలోచించేటటువంటి మేధలు. కాబట్టి ఆ మేధోమదంలో నుంచి మనకి ఇటువంటి అమృత భాండాలు ఇచ్చి వెళ్ళారు వాళ్ళు మహానుభావులు. కాబట్టి వాళ్ళని మనం స్మరించుకోవాలి ఈ కార్యక్రమం ద్వారా. అవి స్వాతిముత్యానికి సంబంధించినటువంటి విశేషాలు. నాకు ఇందులో 2 సందర్భాలు బాగా నచ్చేవి. ఒకటి అంటే ఇప్పటికీ ఈ జనరేషన్ కూడా రొమాంటిక్ సాంగ్స్ ఇంత అద్భుతంగా తీయొచ్చు అన్నదానికి మనసు తెలిచే అన్న పాట అదొకటి, మనసు పలికే స్వాతిముత్యం పాట అదొకటి. నెక్స్ట్ పూజారి వచ్చేసి నువ్వు ఎలాంటి వాడికి సేవ చేస్తున్నావో తెలుసా తెలని ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. దానికోసం ఒకసారి, మట్టంటే నీ మనిషి వీడు మాణిక్యం లాంటి వాడు, వీడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని చెప్తాడు. మంచి డైలాగులు ఉన్నాయండి అందులో. ధనవంతుల ఇళ్ళే విశాలం కానీ హృదయం చాలా ఇరుగ్గా ఉంటుందన్న డైలాగ్ కూడా ఇందులో, ఈ సినిమాలో నుంచి. ఇందులో మా అందరికీ చాలామందికి, కామన్ పీపుల్కి అందరికీ నచ్చినటువంటి ఎపిసోడు జేవి సోమయాజులు గారిని ఉద్యోగం కోసం కమల్ హాసన్ గారు వెంటపడేది. ఆ తర్వాత అందరూ ఏంటంటే ఎవరైనా ఉద్యోగాన్వేషణలోనో లేకపోతే ఏదైనా అవసరార్థం ఎవరి దగ్గరికైనా మనం ఇలా తిరుగుతుంటే జేవి సోమయాజులు వెంట కమల్ హాసన్ గారు స్వాతిముత్యంలో తిరుగుతారు, అలా తిరిగామని చెప్పి చెప్పుకోవడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది అనమాట. చివరికి వచ్చి సరే ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఉద్యోగం, పాపను తను బాగా చూసుకోవాలి కదా, బాబుని స్కూల్లో జాయిన్ చేయాలి కదా, నా బాధ్యత కదా అనేసి అని అన్నప్పుడు అందులో సోమయాజులు నవ్వే నవ్వు, ఆ ఎక్స్ప్రెషన్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ఓకే, సాంగ్ గురించి ఎందుకంటే మనం మనసు పలికే చెప్తాను. దానికి విశ్వనాథ్ గారు ఏంటంటే ఈ సినిమా తర్వాత సినిమా స్వయం కృషి అండి. మనం కొంచెం ముందు సాగర సంగమంలోకి ఒకసారి వెళితే విశ్వనాథ్ గారు వెరీ రొమాంటిక్ పర్సన్ అండి. అందరూ అనుకుంటారు ఆయన విశ్వనాథుడు, తర్వాత శివుడి యొక్క భక్తుడు, అన్ని వాస్తవాలే. అట్లాగే ఆయనలో ఉన్న రొమాన్సిజం ఏదైతే ఉందో అది ఎంతలా బయటపడుతుందంటే, ఆయన సాగర సంగమం టైంలో ఆయన క్వశ్చన్ చేశారు చాలామంది ఇంటలెక్చువల్స్. ఏది నేషనల్ మీడియా ఆయన క్వశ్చన్ చేసింది, ఏమని, మీరు మౌనమేలలో ఈ పాట జయప్రద గారు స్నానాల గదిలో ఆవిడ ఆలోచిస్తుంది, భర్త లేడు, పరాయి పురుషుడు గురించి ఆలోచిస్తుంది అనేటటువంటి అర్థంలో తీసుకొచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు చెప్పారు. విశ్వనాథ్ గారు ఆన్సర్ ఏంటంటే, ఎవరైనా సరే, ఏ మనిషి అయినా, ఆడైనా మగైనా, ఎటువంటి భీతి, ఎటువంటి సిగ్గు బిడియం ఏమీ లేకుండా ఆలోచించేది ఒక్క స్నానాల గదిలోనే అన్నాడు ఆయన. ఓకే, ఈ ఆన్సర్ విశ్వనాథ్ గారు ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మనసు పలికే స్వాతిముత్యం పాట అలా తీయొచ్చు అంత గొప్పగా అంటే, అసలు వాళ్ళిద్దరినీ అసలు తడిసి ముద్దయిపోయి ఇద్దరు ఒకరికొకరు వాళ్ళు అసలు ఎంత తమకంతో ఉంటారు ఇద్దరు అన్నది, ఆ తమకం అనే పదం నేను ఇక్కడ వాడా. ఎంత తమకంతో ఒకరినొకరు పెనవేసుకుంటారు, అల్లుకుంటారు అనేది ఎంత గొప్పగా ఆయన పిక్చరైజ్ చేశాడో మనకెక్కడ అది బూత్ అనిపించదు. అందరం ఫ్యామిలీస్తో చూస్తున్నాం థియేటర్లో. ఏది ఆ వయసులో మేమందరం ఫ్యామిలీస్తో, మా నాయనమ్మ, మా అమ్మ, మా చెల్లి, ఇలా అందరూ మిగతా ఆడియన్స్ కూడా అందరూ ఆల్ ఆర్ విత్ ఫ్యామిలీస్. బట్ అక్కడ మనకు బూత్ అనిపించదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ విశ్వనాథ్ గారు. అండ్ ఆల్సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కమల్ హాసన్ గారు అండ్ రాధిక గారు. అది బూత్ అనిపించకుండా చేయటం ఖచ్చితంగా ఇది నిజమే, అది సాధ్యమే. ఎందుకు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనేటటువంటి దీన్ని కన్విన్స్ చేసేస్తారు విశ్వనాథ్ గారు. చేయడం
ఏమీ తెలియని వ్యక్తికి ఆ. నీ తానే నేర్పిస్తోంది అన్నది కూడా మనకు ఎంత గొప్పగా చెప్తాడు. అంత ఆ ముందు రోజు నైట్ సీన్ ఏంటి, ఆవిడ దీపా గారు ఏమో బట్టలు తీసుకొచ్చిస్తారు, ఇంకా ఈ దోబుచ్చులాటేమో దాగుడు మూతలు ఎందుకమ్మా, తాళి కట్టిన భర్త నువ్వు భార్యవి అని చెప్పేసి ఆ సీన్ అంతా ఉంటుంది. ఆ బట్టలకి, ఆ తెల్ల బట్టలకి ఆవిడ పసుపు కుంకుమ అన్ని రాసుకుని తీసుకొచ్చి ఇవ్వటం, ఇన్ని ఏంటంటే మనల్ని మెంటల్గా ఇట్స్ ట్రెడిషన్, ఇది ఒక ట్రెడిషన్ అని మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడం అనమాట డైరెక్టర్. దట్ ఈస్ ద డైరెక్టర్స్ జాబ్. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సినిమాకి? చాలా పురస్కారాలు ఉన్నాయి. అసలు మళ్ళీ పురస్కారాలు ఇక్కడ ఉత్తమ నటుడు మళ్ళీ కమల్ హాసన్ గారు, మళ్ళీ ఉత్తమ సంగీత దర్శకుడు, మళ్ళీ ఉత్తమ చిత్రం, మళ్ళీ ఉత్తమ అవన్నీ మళ్ళా ఇంకా అదొక వరద. ఓకే, మీరు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ కు ఆ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ఇందాక బెస్ట్ ఫారిన్ లాంగ్వేజెస్ కేటగిరీకి వెళ్ళటం, ఇట్లా మనం తీసుకుంటే అంటే ప్రతి సినిమా ఏదో పురస్కారాలు సాధించడం, ఎంతో కొంత సంచలనం సృష్టించడం, అన్ని పురస్కారాలు ఒకసారి ఓవరాల్ గా తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ పురస్కారాలు వచ్చిన సినిమాలు తీసిన సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్. మిగతా వాళ్ళకి వచ్చినాయి, రాలేదని కాదు. వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా నాన్ స్టాప్. మిగతా వాళ్ళల్లో మీకు నంబర్ ఆఫ్ అవార్డ్స్ తెచ్చుకున్న డైరెక్టర్ విశ్వనాథ్ గారి తర్వాత సినిమాలో సింగీతం శ్రీనివాసరావు గారు వస్తారు. ఆయన తర్వాత ఇది ఆయనదే అనమాట. మయూరి నంబర్ ఆఫ్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, అట్లా హైయెస్ట్ నేషనల్ అవార్డ్స్ వచ్చిన సినిమాగా మేఘ సందేశం రికార్డ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పటికీ. ఓకే, మేఘ సందేశం చాలా రికార్డులు సృష్టించింది. నేషనల్ దాసనారాయణరావు గారు హైయెస్ట్ నేషనల్ అవార్డ్స్, దాంట్లో ఇప్పటికీ మేఘ సందేశం పేరు మీద కొన్ని రికార్డులు అలాగే ఉన్నాయి. ఎవరు ఆ రికార్డుల దగ్గరికి వెళ్ళాలా అవార్డుల విషయంలో. నెక్స్ట్ స్వాతిముత్యం తర్వాత మరి అడుగు ఎటువైపు వెళ్ళింది? అడుగు ఎటువైపు వెళ్తుంది? ఏడిది నాగేశ్వరరావు గారు ఆయన ఎన్నేళ్లుగానో ఎదురు చూసింది చిరంజీవి గారి కోసం. ఓకే, చిరంజీవి గారితో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ లో చిరంజీవి గారు హీరోగా సినిమా ఉండి తీరాలి అని చెప్పి. అది ఎలాంటి టైం అంటే అండి, 1987 అనేది చిరంజీవి గారు సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న టైం. 87 నుంచి 88 ఆ టైంలో ఏ సినిమా తర్వాత ఈ సినిమా అంటే నేను ఒక విశ్లేషణ చేశాను. చాలా మందికి ఈ విశ్లేషణ ఏడిది నాగేశ్వరరావు గారు చదివారు, అల్లు అరవింద్ గారు చదివారు, చిరంజీవి గారు చదివి వినిపించుకున్నారు. వీళ్ళందరికీ ఒక విశ్లేషణ చాలా ఇష్టం. నేను చేసింది గతంలో మెగా పవర్ అని చిరంజీవి గారి కోసం ఒక మాసపత్రిక, సినిమా మాసపత్రిక చిరంజీవి గారి కోసమే 16 ఏళ్ళు నడిపారు. ఓకే, దాంట్లో రాశాను నేనేం చెప్పానంటే, అదేంటి 2 సినిమాలు వెంటనే వచ్చినాయి, 2 ఒకటే కథలు అన్నాడు. ఇదే ఏడిది నాగేశ్వరరావు గారితో అన్నాకు ఏంటి అన్నాడు, పసివాడి ప్రాణం స్వయం కృషి అన్న. ఏంటి దీనికి సంబంధం ఏంటని, అందులో ఒక చిరంజీవి, ఇందులో ఒక చిరంజీవి, అందులో ఒక విజయశాంతి, ఇందులో ఒక విజయశాంతి, అందులో ఒక సుమలత, ఇందులో ఒక సుమలత, అందులో ఒక బేబీ, అందులో ఒక బేబీ పాత్ర, తర్వాత ఇందులోనేమో మాస్టర్ అర్జును, తర్వాత ఏమో అందులోనేమో సుమలతని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, సుమలత చచ్చిపోతుంది. ఇందులో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, సుమలత ఇంకొకరితో వెళ్ళిపోతుంది. ఇలా హే భలే ఉంది. ఈ 2 సినిమాలకి లోక్ సింగ్ గారు సినిమాటోగ్రాఫర్ అండి. ఓకే, 2 సినిమాలు సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంది వర్క్. ముందైతే పసివాడి ప్రాణం రిలీజ్ అయింది, తర్వాత స్వయం కృషి రిలీజ్ అయింది. పసివాడి ప్రాణం స్వయం కృషికి సంబంధించి సీన్స్కి సంబంధించి ఎడిటింగ్ రషెస్ చుట్టాను కృష్ణారావు గారు వచ్చారు. లోక్ సింగ్ గారు సినిమాటోగ్రాఫర్ ఉండాలన్నమాట. అప్పుడే కోదండరామిరెడ్డి గారు వచ్చి మన సినిమా ఒక సాంగ్ కట్ చేసాం కదా, అందం శరణంగా వచ్చాము, మన విశ్వనాథ్ గారికి చూపిద్దాం అన్నారు. విశ్వనాథ్ గారిని పిలిచారు. మూవీలో స్క్రీన్ అంటారు, ఎడిటింగ్ రష్ కట్టు అన్నీ చాలా గొప్ప సినిమాలు అన్నవి కూడా అక్కడ కట్ చేసి అతికిచ్చినవేండి. ఆ మూవీలో స్క్రీన్లో చూస్తూ ఎడిటర్స్. ఓకే, మూవీలలో పాట చూశారంట విశ్వనాథ్ గారు. సాంగ్ చూస్తున్నారంటే లోక్ సింగ్ గారిని ఇలా చూస్తుందంట, సాంగ్ ఇలా చూస్తున్నారంటే లోక్ సింగ్ గారిని ఇలా చూస్తుంది. ఏంటి సార్ అలా చూస్తుంటే, మన సినిమాకి పని చేసింది ఫస్ట్ టైం చేస్తున్నారు లోక్ సింగ్ గారు. నాకు గుర్తున్నంతలో విశ్వనాథ్ గారు మొదటి సినిమాను, 2వ సినిమా మన సినిమా చేసింది, ఈ పాటలు తీసింది, ఈ సినిమాకి పని చేసింది మీరేనా అన్నారంట. ఓకే సార్ అక్కడ అది కావాలి సార్, ఇక్కడ ఇది కావాలి. స్వయం కృషికి వచ్చేటప్పటికండి ది బెస్ట్ సీన్ వచ్చి సుమలత గారికి పెళ్ళే వెళ్ళిపోయింది. అప్పటిదాకా తాగని సాంబాయి తాగేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అది సింగిల్ షాట్ అండి. అది ఇంట్లోకి వచ్చి చిరంజీవి గారు మొత్తం డైలాగులు చెప్పి, విజయశాంతి గారు మీకు అవుట్ ఆఫ్ ఫోకస్లో విజయశాంతి గారు అతని ఆవేదనను అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ వచ్చి చిరంజీవి గారు అక్కడ కూర్చుని ఆ తాగుబోతు తనంతో మాటలన్నీ మాట్లాడేసి డైలాగులు చెప్పేసేది. ఆ ఊయల్లో వాడు ఉంటాడు మేనేజరుడు, వాడిని అలా ఊపేసి అది మీరు నమ్మరండి, సింగిల్ షాట్ సింగిల్ టేక్లో ఓకే చేశారు చిరంజీవి గారు. మొత్తం యూనిట్ క్లాప్స్ కొట్టేశారంట. ఆ హౌస్ కూడా ఏంటంటే వాడి జీవితం అన్ఫినిష్డ్ హౌస్. ఇవన్నీ తర్వాత మణిరత్నం గారు వీళ్ళందరూ అనుసరించారు. ఆ ఇటుకలతో ఆ ఇల్లు ఎందుకు ఉంటుంది, అతని లైఫ్ అన్ఫినిష్డ్ లైఫ్.
కాబట్టి అతను ఇంకా ఫినిష్ చేసుకోలేదు ఆ హౌస్. అట్లాంటి అవన్నీ డైరెక్టోరియల్ ఇదనమాట అవన్నీ. తర్వాత మీకు పెళ్ళి అయిపోయిన తర్వాత అవడానికి ముందు, అంటే ఈ సన్నివేశాన్ని ఇక్కడికి రావడానికి ముందు అక్కడ అయిపోయిన తర్వాత గుళ్ళో ఒకడే ఏడుస్తాడు చిరంజీవి గారు. కోనేట్లో దిగి మామూలుగా వైట్ అండ్ వైట్లో ఉండి ఒక మీకు చాలా ఏడుస్తూ ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తారు. నో డైలాగ్స్ అనమాట. ఇవి అద్భుతం. ఆ తర్వాత విజయశాంతి గారి వైపు చూపు చూస్తాడు. ఎందుకంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుంటుంది విజయశాంతి గారు. అది తెలిసి చిరంజీవి గారు విజయశాంతి గారి వైపు చూపు చూస్తారు. అవన్నీ నటులు కావాలనుకునేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళ శిక్షలు. అలా మీకు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి వాడిని కరప్ట్ చేస్తున్నాడు. ఆ పిల్లాడిని కరప్ట్ చేసిన తర్వాత వాడు కోర్టు దాకా వెళ్ళిపోయాడు. వాడు కోర్టులో ఎవరి దగ్గర ఉండాలి? పెంచిన తండ్రి దగ్గర, కన్న తండ్రి దగ్గర. జడ్జి అడుగుతున్నప్పుడు వాడు గోళ్ళు గిల్లుకుంటూ ఇలా చూస్తూ, నాకు అమ్మ కావాలి, ఈ నాన్న కావాలి, ఏది కన్న తండ్రి కావాలి, నాకు మా అమ్మ కూడా కావాలని చెప్తాడు. అక్కడ చిన్న అని విజయశాంతి గారు వస్తుంటే చిరంజీవి గారు ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి, డైలాగ్ చెప్పడండి, లేచి ఆవిడ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు చిరంజీవి గారు. ఇవి బాడీ లాంగ్వేజ్. చాలామంది డైలాగులు చెప్పకుండా ఇక్కడ ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్సు. ట్యూషన్ నుంచి వాడు ఇంకా రాలేదు ఇంటికి అని చెప్పి ఇంట్లో అక్కడ వరండాలో చిరంజీవి గారు ప్రచారాలు చేస్తుంటారు. నటులు కావాలనుకున్న వాళ్ళందరూ చూడాలి అవన్నీ చూసి తర్వాత స్టార్డమ్ అనేది చిరంజీవి గారిది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కొన్ని కాస్ట్యూమ్స్ అప్పటికి చిరంజీవి గారివి సింగపూర్ నుంచి తెప్పిస్తున్నారు. క్లాత్స్ సింగపూర్ నుంచి తెప్పించి ఇక్కడ షాజీ అనేసి ఒక చిరంజీవి గారి పర్సనల్ కాస్ట్యూమర్ ఉండేవాడు. క్లాత్ అక్కడి నుంచి తెప్పిస్తున్నారు చిరంజీవి గారు. ఆ డిస్కో సాంగ్స్కి, బ్రేక్ డ్యాన్స్లకి. ఆ టైంలో ఒక ముతక చొక్కా, ఒక నేత ప్యాంటు, దాని మీద ఒక స్వెటరు, తర్వాత ఒక క్యాప్ పెట్టుకుని మంకీ క్యాప్, వితౌట్ మేకప్ చేయండి అంటే సాంబయ్య అనే పాత్ర చేయండి. ఆ సాంబయ్య రాయల్ మార్ట్ షూ అధినేత సాంబశివరావుగా ఎదిగే క్రమమే మనకు సినిమా. ఇది ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అట్లాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చర్చించినటువంటి సినిమా. దీనిలో మళ్ళీ ఎమోషన్స్ని తీసుకొచ్చి ఆ ఎమోషన్స్ని నిట్టింగ్ అంటారు. ఆ నిట్టింగ్ చేసినటువంటి విధానం అద్భుతం అసలు కె విశ్వనాథ్ గారు. మీకు స్పాట్లు అండి. రమేష్ నాయుడు గారి జీవితంలో ఏంటంటే ఆయన ఒక్క సినిమా అయినా విశ్వనాథ్ గారికి చేయాలి అని. ఓకే. అలా రమేష్ నాయుడు గారు ఎన్ని గొప్ప తెలుగు సినిమాలు చేసినప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే దాసరి గారికి, జంధ్యాల గారికి ఆల్మోస్ట్ ఆస్థాన సంగీత దర్శకుడు లాంటి సంగీత దర్శకుడు అయినా విశ్వనాథ్ గారితో ఒక సినిమా చేయాలి అని చెప్పి, అందుకే అది ఆయన ఆఖరి సినిమా. నా తర్వాత చనిపోయారు రమేష్ నాయుడు గారు. అలా స్వయం కృషి ఆయన ఆఖరి సినిమా అయింది. స్వయం కృషి ఉత్తమ చిత్రాల జాబితాలో చోటు చేసుకుంది. ఎన్నో పురస్కారాలతో పాటు చిరంజీవి గారికి మొట్టమొదటిసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వచ్చింది ఆ సాంబయ్య పాత్రకి. ఒక అద్భుతమైన కళాఖండం ఇవాళకి, అందులో సందేహం లేదు. మన తెలుగు వాళ్ళం గర్వించదగినటువంటి అత్యుత్తమ సినిమాల జాబితాలో స్వయం కృషిది కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం. అల్లు రామలింగయ్య గారు పాత్ర చేయాలి కానీ ఆయనకు అప్పుడు ఆరోగ్యం సహకరించలా. కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ పాత్ర ఎంవి సర్నాథరావు గారు వేశారు, రచయిత. ఆయన పాత్ర రామలింగయ్య గారు వేయాల్సిన పాత్ర ఆయన చేశారు. అప్పుడు గొప్ప సినిమా అండి, చాలా గొప్ప సినిమా. సూపర్. నెక్స్ట్ అంటే స్వాతిముత్యానికి ఇటు స్వయం కృషికి సంబంధం లేకుండానే అసలు ఆ జోనర్ వేరు, మళ్ళీ ఈ జోనర్ వేరుకి వచ్చేసింది. మరి స్వయం కృషి తర్వాత ఏ సినిమా తీశారు? ఈ 2 సినిమాల తర్వాత చేసిన సినిమా గురించి చెప్పే ముందు ఈ 2 సినిమాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. స్వాతిముత్యం శతదినోత్సవ వేడుకలు హైదరాబాద్లో జరిగినాయి. ఓకే. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ హోదాలో ముఖ్య అతిథి, రాజ్ కపూర్ గారు, కమల్ హాసన్ గారు కథానాయకుడు, రాజ్ కపూర్ గారు, చిరంజీవి గారు గౌరవ అతిథులు. వచ్చిన తర్వాత రాజ్ కపూర్ గారు అడిగారంట ఏడిది నాగేశ్వరరావు గారిని సినిమా చూపించమన్నారు, ఈయన ప్రింట్ పంపిస్తానన్నారు. రాజ్ కపూర్ గారు వెళ్ళిపోయారు. వీళ్ళు స్వయం కృషి హడావిడిలో స్వయం కృషి పూర్తయిన తర్వాత రాజ్ కపూర్ గారికి చెప్పారంట, ఇంకో సినిమా కూడా చేసాం చిరంజీవి గారితో. చిరంజీవి గారు అంటే రాజ్ కపూర్ గారికి చాలా సదభిప్రాయం. 2 ప్రింట్స్ పంపించండి చూస్తాను నేను. అలా స్వాతిముత్యం, స్వయం కృషి 2 వెళ్ళాయి. 2 చూసి మా ఆర్కే బ్యానర్లో ఇవి హిందీలో రీమేక్ చేస్తా వాళ్ళిద్దరితో, స్వాతిముత్యం కమల్ హాసన్తో, స్వయం కృషి చిరంజీవితో అనుకున్నారు రాజ్ కపూర్ గారు. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఆరోగ్యం సహకరించలా. ఆయన తర్వాత హాస్పిటలైజ్ అయ్యి రాజ్ కపూర్ గారు కూడా అస్తమించడం జరిగింది. లేకపోతే హిందీలో అప్పుడు కమల్ హాసన్ గారు, చిరంజీవి 2 సినిమాలు హిందీలో వాళ్లే చేసేటటువంటి అవకాశం. ఎందుకంటే అనిల్ కపూర్తో చేశారు. తర్వాత మీకు ఈశ్వర్ అని అనిల్ కపూర్తో చేశారు. స్వాతిముత్యం హిందీలో చేశారు. తర్వాత విజయశాంతి గారు చేశారు హిందీలో. రాధిక్ గారు ఇక్కడ చేసిన పాత్ర స్వాతిముత్యం, అక్కడ విజయశాంతి గారు చేశారు హిందీలో. స్వాతిముత్తు అని మన కిచ్చా సుదీప్ ఆయన చేశారు కన్నడలో స్వాతిముత్తు. ఓకే. అలా స్వాతిముత్యం
అలా కొన్ని సంచలనాలు, స్వయం కృషి కొన్ని సంచలనాలు సాధించిన తర్వాత ఏంటంటే డాక్టర్ రాజశేఖర్ గారి హీరో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నారు. అనుకొని కథ మొదలుపెట్టి కథా చర్చలు అనుకున్నారు వంశీ గారి దర్శకత్వంలో. అని రాజశేఖర్ గారు డేట్స్ వాయిదా వేస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆలోచించి ఎందుకు రాజశేఖర్ ఇట్లా చేస్తున్నాడని చెప్పి మన శ్రీరామ్నే పెట్టి హీరో సినిమా తీద్దామని ఏడి నాగేశ్వరరావు గారి రెండో అబ్బాయి ఏడి శ్రీరామ్ గారు ఆయన పెట్టి స్వరకల్పన ప్లాన్ చేశారు. ఓకే. తనికెళ్ళ భరణి గారే స్వరకల్పనకి రచయిత. వంశీ గారు ఒక లైన్ అనుకున్నారు. అది తమిళంలో వచ్చిన ఒక సినిమా తాలూకు ఆ లైన్ ఇన్స్పైర్ అయ్యి వంశీ గారు కథ అనుకున్నారు తప్ప యాజ్ ఇట్ ఈస్ కాదు. అది యాజ్ ఇట్ ఈస్ గా తమిళ రీమేక్ మోహన్ గాంధీ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారి హీరో ఒక వారసుడు వచ్చాడని వస్తుంది. అక్కడ భరణి గారు ఉన్నారు, ఇక్కడ ఇందులో భరణి గారు యాక్ట్ చేస్తున్నారు. అక్కడ భరణి గారు రాస్తున్నారు, ఇక్కడ భరణి గారు రాస్తున్నారు. కానీ ఆయన అది ఇది ఒకటే విషయం వెంకటేశ్వర గారు చెప్పలా, అది ఇది ఒకేలాగా ఉంటాయని. కానీ సీత గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అండి. అట్లాగే గంగయ్య అమరన్ గారు మ్యూజిక్ చేశారు, ఇళయరాజా గారి సోదరులు, వారు మ్యూజిక్ చేశారు ఈ సినిమాకి. సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ అంత క్రితం ఇళయరాజా గారు పూర్ణోదయలో చేసిన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వినియోగించుకొని చేశారు. చాలా మంచి సినిమా. ఓకే. గొప్ప సినిమా అని చెప్పుకోకపోయినా ఈవేళ మీరు కూర్చుంటే సినిమా అయిపోయిన తర్వాత సినిమా చూస్తారు. కోట గారు స్వరకల్పన, ఏడి శ్రీరామ్ గారు, సీత గారు, జేవి సోమయాజులు గారు, కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైన పాత్రలు, డబ్బింగ్ జానకి గారు. చాలా బాగుంటుంది సినిమా. హాయిగా మనం ప్రశాంతంగా కూర్చుని ఎంజాయ్ చేసేటటువంటి సినిమా. ఎక్కువ షూటింగ్ గోదావరిలో జరిగింది. ఏడి నాగేశ్వర గారు బాగా నమ్మి వంశీ గారిని, అట్లాగే ఏడిది రాజా అన్నయ్య అంటే తన కుమారుడిని, మూడో కుమారుని నమ్మి వాళ్ళకి అప్పచెప్పారు నిర్మాణ బాధ్యతలు. అనుకున్నంతగా విజయం సాధించలేదు. అది కొంచెం కమర్షియల్గా అనుకున్నంత విజయం సాధించలేదు స్వరకల్పన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.